శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనం గత విశ్లేషణలో పొటెన్సీ సెలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, ఒక మంచి మందు, దానికి సరైన పొటెన్సీ సెలెక్ట్ చేసేశాం. అంతటితో పనైపోయిందా? లేదండి, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మందు ఎంచుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? చూసారా, ఈ ఒక్క ప్రశ్న మనల్ని హోమియోపతిలో రెండు అతి ముఖ్యమైన దారుల దగ్గర నిలబడుతుంది. ఒకటి, మందు సింగిల్ డోస్ ఇచ్చి ఆగిపోవాలా, లేదంటే అవసరాన్ని బట్టి రిపీట్ చేస్తూ ఉండాలా? ఈ చిన్నగా కనిపించే నిర్ణయమే ట్రీట్మెంట్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. దీన్నే, అంటే ఈ డోస్, దాని రిపిటేషన్ గురించి చెప్పే శాస్త్రాన్నే మనం పోసాలజీ అంటాం. ఇది ఏదో సింపుల్గా మందివ్వడం కాదనమాట. ఎప్పుడివ్వాలి, ఎంతివ్వాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకివ్వాలి అనే విషయాల్ని లోతుగా చెప్పే ఒక సైన్స్ ఇది. మరి ఈ చర్చకు అంతటికీ మూలం ఎక్కడుంది? ఇంకెక్కడ? మన డాక్టర్ హానిమాన్ గారి ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లోనే. అందులోనూ ప్రత్యేకంగా అఫోరిజం 246 అంటే 246వ సూత్రంలో ఈ డోస్ రిపిటేషన్ గురించి చాలా స్పష్టంగా రూల్స్ ఇచ్చారు. సో మన గైడ్ అదే. ఇక మొదటి, ఇంకా చాలా చాలా ముఖ్యమైన సూత్రమేంటో చూద్దాం. దీర్ఘకాలిక వ్యాధుల్లో మనం కరెక్ట్గా మందు సెలెక్ట్ చేస్తే ఒక్క సింగిల్ డోస్ చాలంట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనమిచ్చే మందు డైరెక్ట్గా జబ్బును తగ్గించదు. అది మన బాడీలో ఉండే జీవశక్తి, అంటే వైటల్ ఫోర్స్ని జస్ట్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక రకంగా దాన్ని నిద్రలేపుతుంది. ఆ తర్వాత ఆ మేల్కొన్న జీవశక్తే వ్యాధితో పోరాడి శరీరాన్ని దానంతటదే బాగుచేసుకుంటుంది. అంటే మన మందు ఒక స్విచ్ లాంటిదన్నమాట. అసలు పనియంతా చేసేది మన శరీరమే. అందుకే కదా, ఒక డోస్ ఇచ్చాక మనం చెయ్యాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పనేంటో తెలుసా? ఇంకో డోస్ ఇవ్వడం కాదు, జస్ట్ వెయిట్ చేయడం. దీన్నే మాస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ పద్ధతి అంటారు. మనమిచ్చిన ఆ ఒక్క డోస్కి దాని పని అది చేసుకునే టైం ఇవ్వాలి. ఇచ్చి బాడీ ఎలా రియాక్ట్ అవుతోందో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సో ఇక్కడ కీ పాయింట్ ఇదే. పేషెంట్లో చిన్న ఇంప్రూవ్మెంట్ మొదలైనా సరే ఆ ప్రాసెస్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. బాడీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతోంది, వైటల్ ఫోర్స్ తన పని మొదలుపెట్టింది. అలాంటి టైంలో మనమస్సలు జోక్యం చేసుకోకూడదు. ఇది హోమియోపతిలో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. సరే, బావుంది, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. మరైతే డోస్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయాలి? అసలెప్పుడు చెయ్యకూడదా? అలాని కాదు, దానికి కూడా కొన్ని కరెక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. చూడండి, దీనికి చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి. కేవలం రెండు సందర్భాల్లో మందు రిపీట్ చెయ్యాలి. ఒకటి, పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ కంప్లీట్గా ఆగిపోయినప్పుడు. 2, పాత సిమ్టమ్స్ మళ్ళీ వెనక్కి రావడం మొదలైనప్పుడు. ఈ రెండూ జరగనంతవరకు వెయిట్ చేయడమే బెస్ట్. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సింగిల్ డోస్ రూల్ ఉంది కదా, ఇది మెయిన్గా దీర్ఘకాలిక వ్యాధులకు, అంటే క్రానిక్ డిజీజెస్కి వర్తిస్తుంది. కాని అక్యూట్, అంటే తీవ్రమైన జబ్బుల విషయంలో కథ వేరేలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ అక్యూట్కి, క్రానిక్కి మధ్య చాలా తేడా ఉంటుంది. అక్యూట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఫాస్ట్గా వస్తాయి. సో ట్రీట్మెంట్ కూడా ఫాస్ట్గానే ఉండాలి. అవసరమైతే కొన్ని గంటలకి డోసులు రిపీట్ చేయాల్సి వస్తుంది. కానీ క్రానిక్ డిసీజెస్ చాలా నెమ్మదిగా డెవలప్ అవుతాయి. అందుకే వాటి ట్రీట్మెంట్ కూడా చాలా ఓపికగా ఒక సింగిల్ డోస్తో స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హై ఫీవర్ లేదా ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో బాడీ త్వరగా రికవర్ అవ్వాలి కదా. అందుకే అక్కడ ప్రతి కొన్ని గంటలకొకసారి డోస్ రిపీట్ చేయాల్సి రావచ్చు. ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేసే టైం ఉండదు. కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్గా ఏళ్ల తరబడి ఉన్న ఆర్థరైటిస్, ఆస్తమా లాంటి క్రానిక్ కేసుల్లో ఒక్క డోస్ ఎఫెక్ట్ పూర్తిగా బయటపడటానికి వారాలు పట్టొచ్చు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టొచ్చు. అందుకే ఇక్కడ పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, థియరీ అంతా బావుంది. కానీ ప్రాక్టికల్గా డెసిషన్ ఎలా తీసుకోవాలి? పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడో ఎలా అంచనా వెయ్యాలి? దీనిక్కూడా మన మాస్టర్స్ ఒక మంచి దారి చూపించారు. వాళ్ళేమన్నారంటే, పేషెంట్ రెస్పాన్సే మనకు గైడ్, అదే మనకు దారి చూపిస్తుంది. దీన్ని మనం 4-వే చెక్ అని పిలవచ్చు. అంటే మందు ఇచ్చిన తర్వాత 4 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. 1, పేషెంట్ బాగుపడతాడు, సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. 2, రెండూ ఎక్కువవుతాయి. 3, పేషెంట్ బాగుపడతాడు కాని సిమ్టమ్స్ పెరుగుతాయి. ఇక చివరిగా 4వది, సిమ్టమ్స్ తగ్గుతాయి కాని పేషెంట్ నీరసపడిపోతాడు. ఈ 4గింటిలో ఫస్ట్దుంది చూసారా? అదే మనకు కావాల్సిన ఐడియల్ రెస్పాన్స్.
పేషెంట్ ఎనర్జీ లెవెల్స్ పెరిగి ప్రాబ్లం లక్షణాలు కూడా తగ్గితే దాని అర్థం మనం కరెక్ట్ ట్రాక్లో వెళుతున్నామని. అప్పుడు మనం చెయ్యాల్సింది ఒకే ఒక్క పని, డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేయడం. కానీ ఆ 4వ సిచ్యువేషన్ ఉంది గదా, అది చాలా డేంజరస్. అంటే పైకి చూడ్డానికి నొప్పి, దద్దురు లాంటివి తగ్గినట్టు కనిపిస్తున్నా పేషెంట్ ఓవరాల్గా నీరసపడిపోతుంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. అంటే మందు సరిగ్గా పనిచేయట్లేదని మనం వెంటనే కేస్ని మళ్ళీ రివ్యూ చేయాలని అర్థం. ప్రాక్టీస్లో జరిగే చాలా పెద్ద తప్పు ఇదే. పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది చూడకుండా ఏదో షెడ్యూల్ పెట్టుకుని గుడ్డిగా మందిచ్చేయడం. ఇలా అనవసరంగా డోజులు రిపీట్ చేస్తే అది బాడీ మీద ఓవర్లోడ్ అయిపోయి రివర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కిన్ ప్రాబ్లంకి మందిచ్చారు, అది కొంచెం తగ్గడం మొదలైంది. అలాంటప్పుడు ఆగకుండా రోజూ డోస్ ఇస్తూ పోతే ఏమవుతుంది? ఆ తగ్గిన జబ్బు ఇంకా ఎక్కువై కొత్త సమస్యలు కూడా వస్తాయి. దాన్నే మనం అగ్రవేషన్ అనంటాం. కాబట్టి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి? సరైన మందుని సెలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని సరైన పద్ధతిలో, సరైన టైంలో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక విషయం గుర్తుంచుకోండి, పోసాలజీ అనేది ఏదో గుడ్డిగా ఫాలో అయ్యే రూల్ బుక్ కాదు. అది ఒక అబ్జర్వేషనల్ సైన్స్. ప్రతి పేషెంట్ యూనిక్, వాళ్ళ రెస్పాన్స్ కూడా యూనిక్గానే ఉంటుంది. ఆ రెస్పాన్స్ని జాగ్రత్తగా గమనించి దానికి తగ్గట్టుగా మన నెక్స్ట్ స్టెప్ డిసైడ్ చేయడమే అసలైన స్కిల్. మన హోమియోపతి ఆచార్యులు చెప్పిన ఒక అద్భుతమైన మాటతో దీని ముగిద్దాం. సందేహమున్నప్పుడు ఏమీ చెయ్యకు, మందు రిపీట్ చేసే ముందు వేచిచూడు, సక్సెస్కి ఇదే దారి. ఈ మాట ఎప్పటికీ మన మనసులో ఉండాలి. ఈ డోజింగ్లో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సెషన్లో మనం వాటర్ డోజింగ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, వాసుదేవా.